ఆనందంగా ఉండేవాళ్ళు. త్రేతాయుగం. ధర్మం 3 పాదాల మీద నడుస్తుంది. అసురభావాలు పెరుగుతున్నాయి. అందుకే శ్రీరామచంద్రులు అవతరించి ధర్మాన్ని ఎలా ఆచరించాలో చూపించారు. ద్వాపరయుగం. ధర్మం 2 పాదాల మీద నడుస్తుంది. అసురభావాలు పెరిగి ధర్మం క్షీణిస్తున్న సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ అవతారం తీసుకుని ధర్మరక్షణ కోసం శ్రీమద్ భగవద్గీతను అందించారు. కలియుగం. ధర్మం 1 పాదం మీద నడుస్తుంది. కలియుగం అసురభావాలతో కూడి ఉంటుందని, మనుషులు ఎంతో దుఃఖపడతారని తెలిసి వ్యాస భగవానుల వారు కావలసిన జ్ఞానమంతా మన కోసం ద్వాపరయుగంలోనే అందించారు. విష్ణుమూర్తి 24 అవతారాలలో 17వది వ్యాసుల వారి అవతారం. మిగిలిన అవతారాలన్నీ కార్యనిర్వహణ కోసం వచ్చినవి. వ్యాస అవతారం మనిషి దుఃఖాన్ని పోగొట్టడానికి వచ్చిన జ్ఞానావతారం. సాక్షాత్ శ్రీ రామచంద్రులకి గురువులైన వశిష్ఠ మహాముని వంశంలో వ్యాసుల వారు జన్మించారు. గొప్ప తపస్వి అయిన పరాశర మహర్షికి మరియు సత్యవతి మాతకు దివ్య సంకల్పం ద్వారా వ్యాసుల వారు 16 ఏళ్ల బాలుడిగా జన్మించారు. కారణ జన్ముడైనటువంటి వ్యాసుల వారు పుట్టిన వెంటనే తల్లిదండ్రులకు నమస్కరించి వారి అనుమతితో తపస్సుకు బయలుదేరుతారు. తల్లికి ఎప్పుడు అవసరమైతే అప్పుడు వస్తానని మాటిస్తారు. బాల్యాన్ని, తల్లిదండ్రుల్ని అన్నింటినీ త్యాగం చేసి కేవలం మనం సులువుగా జ్ఞానం పొందాలని మన వంతు కష్టం కూడా ఆయనే భరించారు. ఎండకు ఎండి, వానకు తడిసి, రాసులుగా పోసి ఉన్న వేద సముద్రాన్ని విభజించడానికి ఆయన ఎంతో కఠోర తపస్సు చేశారు. తపస్సులో సర్వాన్ని దర్శిస్తారు. అనంతంగా రాసులు రాసులుగా ఉన్న జ్ఞానాన్ని గుర్తించి దైవీ మంత్రాలతో కూడిన జ్ఞానమంతా ఋగ్వేదం, యజ్ఞయాగాది క్రతువులతో కూడినది యజుర్వేదం, గానం చేయడానికి ఉపయోగపడే మంత్రాలు సామవేదంగాను, యుద్ధ విద్య, మంత్ర విద్య, ఆరోగ్య విద్య ఇలా అనేకంతో కూడిన వాటిని అధర్వణ వేదంగా విభజించారు. పరమాత్మ స్వరూపమైన వేదాలను ఎవ్వరూ విభజించలేరు కాబట్టి